తిరుపతి టీటీడీ గోశాలలో 3 నెలల కాలంలో 100 ఆవుల వరకు చనిపోయాయని చెప్పని ఆధారాలతో ఫోటోలతో సహా ఆ విషయాన్ని బయట పెడితే దాని మీద నిన్న లోకేష్ గారు ఎక్స్లో పోస్ట్ చేస్తూ వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్పాను. అలాగే భావన ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పినటువంటి విషయాలని సగం అంగీకరిస్తూ ఆయన మాట్లాడటం జరిగింది. మేము ఫోటోలతో సహా బయట పెట్టినటువంటి అంశాన్ని మీరు ఏ ఆధారాలతో అది కాదు అని చెప్పారు? ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి బాధ్యత కలిగినటువంటి ఏ అధికారి కూడా దీని మీద మాట్లాడలేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు టీటీడీ సంబంధించినటువంటి గోశాలలో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనే దాని మీద ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ లెక్కలతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మొత్తం యావత్ హిందూ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే టీటీడీ ఒక రాజకీయ కేంద్రం కింద మార్చేశారు. అది ప్రపంచ ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నియామకాలతో సహా ఈఓలు అదే అధికారులు రాజకీయ నాయకులు పోస్టింగులతో సహా దాన్ని ఒక రాజకీయ కేంద్రంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ 10 నెలల కాలంలో భక్తులకి సేవలు అందించడంలో కానీ వారి మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుచేతనంటే చూడండి, ఈరోజు జరిగినటువంటి సంఘటన భద్రతా వ్యవస్థని దాటుకుంటూ మహాద్వారం వరకు కూడా పాదరక్షలతో కొంతమంది వెళ్లారు అని అంటే అది టీటీడీ ప్రతిష్ట దిగజారడం కాదా? దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం స్వామివారి నైవేద్యం కూడా 15 నిమిషాల పాటు ఆలస్యం అయింది అనంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారుల యొక్క పనితీరు, వారి శ్రద్ధ కనపట్లేదా? అర్థం అవట్లేదా? ఏ రకంగా ఈ 10 నెలల కాలంలో పరిపాలన జరుగుతుందో ఇలాంటి పరిస్థితులు గోశాలలో జరిగినటువంటి తప్పులు ఎలా సరిదిద్దుకుంటారో మాకైతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ గోమాతలు మరణించడానికి ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి మందులు లేక, సరైనటువంటి ఆహారం లేక, సరైనటువంటి నిపుణులైనటువంటి వైద్యులు లేక, వైద్య సౌకర్యాలు లేక, గోమాత ఆలన పాలన చూసేటటువంటి వారి లేక జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పని భావిస్తాను. నిన్న ఫోటోలు చూసిన తర్వాత మనకి అనిపిస్తూ ఉంది ఎంత హృదయ విదారకంగా ఆ గోవులు మరణించాయి. బక్క చిక్కిపోయి ఆహారం లేక, పర్యవేక్షణ లేక, చిన్న ఆవులు చిన్న దూడలు నిన్న మరణిస్తే ఈ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా ఫోటోల్లో కనపడుతోంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చాలా డైరీలు ఉన్నాయి, చాలా గోశాలలు ఉన్నాయి. అందరూ కూడా చాలా శ్రద్ధగా, చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంఘటన జరగడానికి యాజమాన్యం అంటే టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు బాధ్యత రాహిత్యం మాత్రమే అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. దీనికి అసలు ఎవరు సమాధానం చెప్తారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో నిన్న మేము చేసినటువంటి జరిగినటువంటి సంఘటనలని ఫోటోలతో సహా ఆధారాలతో సహా ప్రపంచం దృష్టికి తీసుకొస్తే దీనికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ముందుకొచ్చి ప్రెస్కి బ్రీఫింగ్ ఇచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? ఇంత బాధ్యతారాహిత్యంగా మీరు వ్యవహరిస్తున్నారంటే దీన్ని ఏమనుకోవాలి?